ఆగా ఇక్కడ రా. నాగేంద్ర ఈ ఊరి తీసుకెళ్ళి అక్కడ ముగ్గేయి. నాగేంద్ర నీ శిష్యుడు చేశాడు, వాడు చచ్చాడు. ఇప్పుడు నువ్వు చేస్తున్నావా? నిన్ను కూడా వదిలిపెట్టను. నా శిష్యుళ్ళే సంస్థారా, అందుకని అలా మిమ్మల్ని ఇక్కడ బంధించింది. ఒక దుర్మార్గుడిని చంపితే నీ శిష్యుడు వచ్చాడు, ఇప్పుడు నిన్ను చంపితే ఎవరు వస్తారు? మమ్మల్ని చంపిన వాళ్ళని ఎవరిని వదలం. నీ పక్కనున్నాడే వాణ్ణి చంపేస్తా, అట్టొస్తే నిన్ను కూడా చంపేస్తా. మీరు నరమేధం చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? అసలు ఎవర్రా మీరు? ఎందుకు ఇన్ని చంపాలనుకుంటున్నారు? చెప్పను చెప్పను, కానీ వాణ్ణి మాత్రం వదలను. గురుగారు మీరే కాపాడాలి. చెప్పకపోతే మీ ఆత్మలు అంతమైపోతారా? చెప్తాను చెప్తాను. చెప్పు. నువ్వేమన్నా చెప్తా. వేరే కాదన్నా, చెప్పు. జాబ్ అంట. ఇదే నాకు తెలిసిన పెళ్ళికు మొదలైంది వేకెన్సీ నాకు ఇంట్రెస్ట్ అనుకుంటున్నాను. ఇప్పుడు సిటీకి వచ్చిందంటే కాసేపు తిరిగేసి అంతవరకు జాబ్ అనేది నేను చెప్తానా అర్థం చేసుకో. అది కాదన్నా, నాకు చేయాలని చెప్పేది వినాలి. సరేనా? చెప్తే అర్థం చేసుకోకున్నా సిటీలో లైఫ్ మొదలైపు ఉండదు. ఒక్కసారి జాబ్ చేస్తున్నారు, అందరు చాలా చేస్తున్నారు, నేను కూడా జాబ్ చేస్తున్నాను, కానీ నేను మాత్రం ఇవ్వను. స్వర్ణ స్వర్ణ చూడు, నేను అంతా చెప్పినా నీకు అర్థం కావట్లేదు. ఇక్కడ నువ్వు అనుకున్నట్టు ఉన్నది సిటీ లైఫ్ అనేది. అయినా సరే ముందులో జాబ్ చేస్తానని అంటున్నావు. చూడు స్వర్ణ, నిన్ను ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. సిటీలో జాబ్ అంటే నువ్వు అనుకున్నట్టు ఉండదు. నీ ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేస్తున్నారు కాదనట్లేదు, కానీ వాళ్ళ పరిస్థితులు వేరు, నీ పరిస్థితి వేరు కదా. పైగా ఉంచుకున్న ఫీల్డ్ మోడలింగ్ ఫీల్డ్, అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా?
అయినా సరే ముందుగా జాబే చేస్తానంటే మాత్రం అది నీ ఇష్టం. కానీ ఒక్కటి చెప్తున్నా గుర్తుపెట్టుకో, అందులో వచ్చే ఏ ప్రాబ్లమ్ అయినా సరే నువ్వే ఫేస్ చేయాలి. అర్థమైందా? చెప్తున్నా వినవు కదా. పల్లెటూరులో జాబ్ చేస్తాం, అక్కడ లైఫ్ కి ఇక్కడ లైఫ్ కి చాలా తేడా ఉంటుంది. అయినా కానీ ముందుగా నువ్వు జాబే చేస్తానంటే మాత్రం నీ ఇష్టం. థ్యాంక్ యూ. ఉండిదా నీకు మాత్రం. ఇదిగో థ్యాంక్ యూ నా చాక్లెట్. థ్యాంక్ యూ. నీకేం కావాలో నాకు తెలుసు కదా. థ్యాంక్ యూ అన్నయ్య. సరే, అంతే. ఆఫీస్ అడ్రస్ తెలుసా? నువ్వు రెడీ అవ్వ, నేను డ్రాప్ చేస్తాను. రెడీ అవ్వ ఫస్ట్. ఓకే. Yeah. Hello. Okay. హలో. సత్య, చెప్పు. నేను ఒక అమ్మాయిని పంపిస్తున్నాను. ఓకే, ఖచ్చితంగా అమ్మాయికి జాబ్ కావాలి. సరే పంపించు. బండి బండి. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎవరైనా వచ్చారా? వచ్చారు సార్. అమ్మాయి మేనేజర్ పోస్ట్ కోసం వచ్చారు. సరే పంపించు. లోపలికి రండి సార్. తనే సార్ వచ్చింది. Hi sir. ఫైల్. మీరా గారు, మీరు ఎంత ముందు అక్కడ వర్క్ చేశారా? లేదు సార్. మోడలింగ్ మీద ఏమైనా అనుభవం ఉందా మీకు? నాకు ఇదే ఫస్ట్ టైం. మీరు కూర్చోండి, నేను చూస్తాను. బండి. సార్, 2 కూల్ డ్రింక్స్. Really sir. Now. కలిసి టీ, వాటర్ పట్టు. Okay. How much you expecting? 50K ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 50,000. మీరు ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేయలేదు, మీరు మోడలింగ్ అసలు అనుభవమే లేదు, అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. ఇది వాటర్ తాగండి. ఎక్స్పీరియన్స్ లేదు కానీ సార్, ఇది వర్క్ చేసిన ఆఫీస్ లో 50,000 కావాలంట అమ్మాయి గారికి. బాలా, సూపర్ ఫిగర్ పంపించావు. ఈ పాట నువ్వు ఇంకా రాలేదండి, వస్తావు అనుకున్నానే. తొందరగా రా. బాలా, నువ్వు వచ్చేలోపు నేను ఇంకో రౌండ్ వెళ్ళి వస్తా. చూడు బేబీ, నేను పిలిచినప్పుడల్లా వస్తా ఉన్నావు అనుకో, నీకు శాలరీతో పాటు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి.
లేదనుకో ఇప్పుడు జరిగిన ఈ రొమాన్స్ అంతా పబ్లిక్ అయిపోతుంది. నీకు ఎక్కడ జాబ్ రాకుండా నేను చాలా జాగ్రత్తలు చూసుకుంటాను. ఇది నువ్వు ఇచ్చే డబ్బులకి తిప్పులకి ఆశపడి అమ్మలా కనిపిస్తున్నానా నేను నీకు? నీ అంత చూస్తారా నేను? ఓహో అలానా? ఎట్టి తిరిగి నువ్వు నా అంతం చూస్తా అంటున్నావుగా. ఇంకొకసారి ఎంజాయ్ చేసిన తర్వాత అప్పుడు చూడు నా అంతం. లేట్ అయ్యానా? డేట్ ఏం లేదులే, దా. పిల్ల నీదే. dedication. ఇక్కడ ఏంటి? ఉమ్. ఏంది మామా, బాగా ఎంజాయ్ చేసావా? ఎంజాయ్ చేయడం లేపేయడం కూడా జరిగింది. సర్లే కానీ అది నా అకౌంట్ ఏం చేస్తా? కొత్తగా అడుగుతావేంట్రా? తీసుకెళ్లి తగలబెట్టేసాయి. బ్రదర్ ఫోన్ చేసాడు దుబాయ్. మా వాడు ఫోన్ చేశారా? ఈడొకడు దానికి నాకు కాపలా పంపిస్తాను.